ఇవన్నీ విత్తనాలు అలా గడ్డిలో పడిపోయాయి అన్నమాట. సొరకాయ విత్తనాలు ఎక్కడంటే అక్కడ పడిపోయి చూడండి ఎన్ని మొక్కలు వచ్చేసాయో. ఇక్కడ ఇవన్నీ కూడా అయ్యాయి అన్నమాట. అలా కూరగాయ మొక్కలు నేను ఎవ్రీ ఇయర్ ఏంటంటే వేసాయినమాట. అలా వచ్చేసే మొక్కలే చాలా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ చూస్తే. వీడియో స్టార్ట్ చేయడానికి ముందర మీకు ఇవన్నీ చూపించాలనిపించింది. అందులో ఇప్పుడు దాకా విపరీతమైన వర్షం పడిందండి ఇక్కడ. నేను బయటికి వెళ్ళొచ్చే లోపల అసలు భూమి అంతా తడిచేసింది. విపరీతమైన మబ్బు పట్టేసుకొని, ఇక్కడ మబ్బు పట్టేసినప్పుడు చాలా భయంగా ఉంటుంది. అంతలోనే మబ్బు వేసుకొని అంతలోనే వర్షం పడేస్తూ అసలు వాతావరణము గమ్మత్తుగా మారుతూ ఉంటుంది ఇక్కడ. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాము. హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా తెలుగు అమ్మాయి. నా పేరు గాయత్రి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన బ్యాక్ యార్డ్లో పొనగంటి కూర రెడీ అయిందనమాట. దాన్ని హార్వెస్ట్ చేయబోతున్నాను. అందులో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, పొనగంటి కూర, యాక్చువల్ పొనగంటి కూర ఎలా ఉంటుంది అని. నాకు కూడా స్టార్టింగ్లో చాలా డౌట్ ఉండేది, అది పొనగంటి కూర కాదని. ఎందుకంటే పొనగంటి కూర అనేది ఏటిగట్టు పైన, తర్వాత చెరువుల దగ్గర అట్లా బాగా పెరుగుతుందన్నమాట. అందులో పొనగంటి ఆకు అంటే రకరకాలు చూపిస్తూ ఉన్నారు. అందులో టెక్సస్లో వచ్చేసి పొనగంటి ఆకు అంటే చాలా బాగా ఇక్కడ టెక్సస్ చెరువుల పైన అలా బాగా పెరుగుతూ ఉంటుంది. టెక్సస్లో దాన్ని అలిగేటర్ వీడ్ అని కూడా అంటారనమాట. సో ఈరోజు నా దగ్గర 2 రకాల పొనగంటి ఆకు అయితే ఉంది. అది ఎలా ఉంటుంది ఏంటి నేను మీకు కూడా చూపిస్తాను. ఈ పొనగంటి ఆకు ఏంటంటే నేను నేలలో వేయలేదు. ఇది కనుక నేలలో వేస్తే వీడిలాగా చాలా పెరిగిపోతుంది అనమాట. నేను నా పాత ఇంట్లో ఒక గార్డెన్ బెడ్లో వేసాను. అసలు అది విపరీతంగా మొత్తం గ్రౌండ్ అంతా కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. సో అందుకని ఈసారి నేను దీన్ని కంటైనర్లో వేసి పెట్టాను అనమాట. ఇంకొకటి కూడా చూపిస్తాను. చాలా వర్షం పడింది. ఇప్పుడు వరకు ఫుల్ వర్షం ఉండే ఇక్కడ. సో ఇదంతా కూడా చాలా తడితడిగా ఉందన్నమాట. సో ఇవి 2 రకాల పొనగంటి ఆకులు అన్నమాట. ఇదొక వెరైటీ, ఇదొక వెరైటీ. మీరు చూస్తే సో ఈ రెండిట్లో ఏది అసలైన పొనగంటి ఆకు ఏది అంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చూడండి, ఈ పొనగంటి ఆకు ఇది నా కమ్యూనిటీలో ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఇదేమో నేను బయట కొనుక్కొచ్చాను అనమాట. సో ఈ పొనగంటి ఆకుకి ఈ పొనగంటి ఆకుకి తేడా ఏంటంటే ఫస్ట్ చూపిస్తాను మీకు. లీవ్స్ చూడండి, ఇక్కడ లీవ్స్ చూసారా? ఇవి 2 ఇంచుమించుగా సేమ్గా ఉన్నాయి. కానీ ఈ లీఫ్ కంటే ఈ లీఫ్ చాలా పొడవు ఎక్కువ అనమాట. మీరు ఇక్కడ ఈ మొత్తం లీవ్స్ చూస్తే కూడా, ఇందులో లీవ్స్ చూస్తే చూడండి, ఇందులో ఈ లీఫ్కి చాలా ఇది పొడవు ఎక్కువగా ఉంటుంది, ఇది పొట్టిగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ చూడండి, ఇది అలిగేటర్ వీడ్ అనమాట. ఈ వీడికి ఇట్లా ఫ్లవర్స్ వస్తాయి లాస్ట్కి. మళ్ళీ దీని స్టెమ్ పెద్దగా కూడా ఏం లేదు, నార్మల్గా ఉంది చూడండి ఈ స్టెమ్.
ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఇక్కడికి ఉంది. సో ఇక్కడ ఇట్లా వస్తాయి అన్నమాట, ఒక గడ్డి పువ్వు లాగా వస్తుంది ఇక్కడ అలిగేటర్ వీడికి. జూమే కాదు, తిప్పుతూ ఉంటుంది. సో దీనికేమో ఇలా గడ్డి పువ్వు వస్తుందన్నమాట. ఇది అలిగేటర్ వీడ్ అన్నమాట. ఇది చూడండి, ఇవి ఇంకా పెద్ద పెద్ద కొమ్మలు. ఇవి దీనికంటే ముందు నుంచి పెరుగుతున్నాయి. వీటికి ఒక్క పువ్వు కూడా లేదు చూడండి. సో ఇలా అలిగేటర్ వీడ్ తినచ్చా అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. అలిగేటర్ వీడ్ కూడా తింటారండి. అది ఇంచుమించు సేమ్ ఫ్యామిలీలో మొక్కలే అన్నమాట. అలిగేటర్ వీడ్ ఏంటంటే ఇదేంటంటే ఈ పొనగంటి మొక్క చెట్లలో కానివ్వండి, నీటిలో ఎక్కడైనా అలా కొమ్మలు వేసేస్తే చాలా త్వరగా దానికి వేర్లు వచ్చేసి చెట్టు చాలా త్వరగా పాకేస్తూ ఉంటుందన్నమాట. దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా అవసరం లేదండి. మీరు ఎక్కడ వేస్తే అక్కడ చాలా బ్రతికేస్తుంది. ఇది ఎంత చలిలో అయినా సరే చనిపోయి మళ్ళీ మళ్ళీ పుట్టేసే మొక్క అన్నమాట. ఒక్కసారి దీని రూట్ సిస్టమ్ ఏంటంటే భూమిలో సరిగ్గా వెళ్ళిపోయాయి అనుకోండి, ఇది ఎలా అంటే అలా పెరిగేసే మొక్క అన్నమాట. సో నా దగ్గర ఈ 2 వెరైటీస్ ఉన్నాయి. మీకు చూపించడానికి నేను 1 year నుంచి ఈ 2 వెతికి ఇవి కొని పెంచి ఈ వీడియో తీయడానికి కోసం అనేసి పెట్టాను అనమాట. సో టెక్సస్లో ఏంటంటే ఈ అలిగేటర్ వీడ్ ఎక్కడ పడితే అక్కడ పెరుగుతుంది. దీన్ని కనుక ఫ్రెష్ వాటర్లో కనుక అంటే మంచి ప్లేసెస్లో మనము దీన్ని పెంచుకుంటే దీన్ని కూడా తినేయచ్చు, ప్రాబ్లం లేదు. దీని టేస్ట్ దాని టేస్ట్ ఇంచుమించుగా సేమ్గా ఉంటాయన్నమాట. సో ఇది ఈ 2 రకాల మొక్కల్లో డిఫరెన్స్ అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ యాక్చువల్ పొనగంటి ఇది కూడా యాక్చువల్ కాదు నాకు తెలియదండి. ఎందుకు లాస్ట్ ఇయర్ కూడా ఉంచాను అనమాట. ఫ్లవర్ వస్తుందా లేదా అనేది హోల్ ఇయర్ వెయిట్ చేశాను. దీనికి ఒక్క ఫ్లవర్ కూడా రాలేదన్నమాట. ఇది అలానే పెరిగింది చాలా పెద్దగా అయింది. చూడండి దీని కొమ్మలు కూడా ఎంత పెరుగుతున్నాయో. ఇది చాలా పెద్దగా ఉంది కానీ ఎక్కడ ఫ్లవర్ రాలేదు. కానీ దీనికి చూస్తే ఇది ఇంత చిన్న మొక్క, దీనికి మాత్రం ఇలా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇది ఒకటే కాదు 2-3 ఫ్లవర్స్ వచ్చాయి. అవి నేను తెంపేశాను అనమాట, అంటే లాస్ట్ హార్వెస్ట్ లో. సో వెయిట్ చేశాను. సో పువ్వులు మాత్రం ఇలా వచ్చేస్తూనే ఉంటాయి దీనికి. సో పొనగంటి ఆకైతే కళ్ళకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. వారానికి 2 సార్లు అయినా తినాలి అని చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా 2 రకాల మొక్కలు అయితే పెంచడం జరిగింది. నేను 2 కూడా వండానండి. అలిగేటర్ వీడ్ అనబడే పొనగంటి మొక్కని కూడా వండేశాను, యాక్చువల్ మొక్కని కూడా వండాను అనమాట. రెండిట్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సో ఇది చెరువుల గట్రా అంటే బయట అంత ఫ్రెష్ వాటర్లో పెంచరు కదండి. అంటే ఇది ప్రత్యేకంగా నేను టెక్సస్ గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడైతే ఎక్కడ పడితే అక్కడ చెరువుల దగ్గర అలా అది ఆ మొక్క పెరిగిపోతూ ఉంటుందన్నమాట. కానీ మనం ఇంట్లో ఫ్రెష్గా మంచి శుభ్రమైన ప్లేస్లో కనుక మనం దీన్ని పెంచుకుంటే దీన్ని మనం తినచ్చు కూడా. టేస్ట్ కూడా సేమ్ ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు రెండిట్లలో కూడా. సో లాస్ట్ టైం నేను ఒకసారి వీడియో తీసాను అనమాట. అప్పుడు వీడియో తీసినప్పుడు పొనగంటి ఆకు మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ చేయండి అంటే చాలామంది కామెంట్ చేశారు. అప్పటికి నాకు పెద్దగా తెలీదు పొనగంటి ఆకు ఏంటో. కానీ ఇప్పుడైతే నాకు ఈ రెండింటికి మధ్య తేడా అయితే తెలిసింది. సో ఈరోజు ఈ పొనగంటి ఆకుని మనం హార్వెస్ట్ కూడా చేద్దాము.
ప్రాసెస్ చేయకపోతే దీనికి కూడా చీడ వస్తుందండి. అది ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. ఇది చూసారా, ఈ ఆకు మొత్తము చీడ పట్టినప్పుడు ఇలా దీనికి కూడా డిసీజ్ వచ్చిందనమాట. ఇది మొత్తం ఆకంతా ఇలా అయిపోతూ ఉంటుంది. సో అందుకని ఏంటంటే మనం ఆకు పెరగగానే కట్ చేసి ఇది పప్పులోకి బాగానే ఉంటుంది. దీంతో మనం ఒక ఇగురు కూర చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఈ కూర పప్పులో వేసినప్పుడు కొంచెం నీసులాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక రకమైన స్మెల్లీగా ఉంటుంది కర్రీ. సో వెజిటేరియన్స్కి అయితే ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇంత వచ్చిందనమాట. సో దీన్ని నేను మళ్ళీ భూమిలో పెట్టేశాను అనుకోండి, ఇది వితిన్ 10 daysలో విపరీతంగా మొత్తం గార్డెన్ బెడ్ ఏంటి నేలలో కూడా పాకేస్తూ ఉంటుంది అనమాట ఈ మొక్క. సో ఇదండి ఈరోజు పొనగంటి మొక్క విశేషాలు అనమాట. హెల్ప్ అయిందని అనుకుంటున్నాను మీ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.